హాయ్, హలో, నమస్తే. ఫ్యాన్స్, సినిమా లవర్సు అందరూ ఎంతో కలగా ఎదురు చూస్తున్న ఉత్సాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది. 2 నిమిషాలు కొద్ది సెకండ్ల లెంగ్త్ ఉన్న ట్రైలర్ మొత్తం మంచి పంచి డైలాగులతో నడిపోయింది. సో పవన్ కళ్యాణ్ లాంటి హీరోని తీసుకుని ఆయనకున్న పరిమితులు, ఆయనకున్న రాజకీయ బిజీ ఇవన్నీ పెట్టుకుని ఆయనతో ఒక సినిమా తీయడం అన్నదే చాలా గొప్ప విషయం. సో ఆ సినిమా తీస్తున్నప్పుడు ఇట్లాంటి కథ తీసుకోవాలన్నప్పుడు చాలా పరిమితులు ఉంటాయి. ఇంకా సో ఆ పరిమితులకు లోబడి కథగా మనకు ట్రైలర్ వరకు చూసుకుంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్ కథ అనిపించవచ్చు. అన్యాయాలను ఎదిరించే పోలీస్ ఆఫీసరు, ఒక రాజకీయ నాయకుడు, అవినీతి, ఇవన్నీ ఇదంతా ఒక ప్యాక్డ్ సెటప్పే కనిపిస్తుంది. బట్ ఈ ప్యాక్డ్ సెటప్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని సంతృప్తిపరిచేలా ఫుల్ డైలాగ్ రాశాడు. దర్శకుడు హరీష్ శంకర్ మంచి డైలాగ్ రైటర్. యాక్చువల్గా చెప్పాలంటే పూరి జగన్నాథ్ స్కూల్ నుంచి వచ్చిన దాదాపు అందరూ కూడా మంచి డైలాగ్ రైటర్లే. సో హరీష్ శంకర్ కూడా అందులో ఆరితేరిపాడు. సో ఈ సినిమా నిండా చూసుకుంటే అసలు స్టార్ట్ చేయడమే నీకు భయపడలేదా, ఎవరికి భయపడ్డా అన్నంతో స్టార్ట్ అయింది. ఎవరికి భయపడ్డా అంటాడు. అసలు జీవితాన్ని, నీ జీవితం నువ్వు లేక్ చేసుకోవా, వేరే వాళ్ళు వచ్చి లైకులు పడ్డావు ఎందుకు, ముందు నిన్ను నువ్వు లేక్ చేసుకోవాలనే డైలాగ్. కానీ సో హీరోయిన్ చేత చెప్పించిన ఆయన కంబ్యాక్ ఇచ్చినప్పుడల్లా సంథింగ్ మ్యాజిక్ జరుగుతుంటే ఆ డైలాగ్కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్ భలే ఉంది. అలాగనే రకరకాల పంచ్ డైలాగులతోటి నింపేశారు. దీనికి తోడు యాక్షన్ సీన్లు ఏవైతే ప్యాక్డ్గా చాలా కాలం ఏందని నువ్వు కాలు కదుపుతాం చూస్తున్నాం మేము అని చెప్పేసి ఆ గబ్బర్ సింగ్ బ్యాచ్ వాళ్ళు అనడం, ఇవన్నీ కూడా బాగున్నాయి. టోటల్గా చూసుకుంటే ట్రైలర్ని ఒక మెట్టెక్కించి, సో పోలీసు యాక్షను, క్యారియరు అవంతా కూడా మామూలు సినీ లవర్స్ ఏముంది రెగ్యులర్ ఫార్మాట్ అంటే అనొచ్చు. కానీ ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో సినిమా తీసిన హరీష్ శంకరు, వీళ్ళందరి పరిమితులు, వీళ్ళందరి ఆలోచన, ఆ కథ, ఇవన్నీ చూసుకుంటే అక్కడికి అది అంతకన్నా చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు భీమ్లా నాయక్ కానీ, వకీల్ సాబ్ కానీ వేరే భాషను తెచ్చుకున్న ఆ డిఫరెంట్ స్టోరీస్, అసలు ఆ డిఫరెంట్ స్టోరీస్ని తెచ్చుకుని చేశారు కాబట్టి మనకి ఓహో పవన్ కళ్యాణ్. ఇది హరీష్ శంకర్ గారు ఓన్ స్టోరీ. ఆ ఓన్ స్టోరీ కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, గబ్బర్ సింగ్తో వాళ్ళకున్న అసోసియేషన్, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, హరీష్ శంకర్ ఏం చేస్తారంటే మంచి డ్యాన్స్, పాటలు, ఫైట్లు, మాటలు. సో ఇవైతే ఖచ్చితంగా ట్రైలర్లో ఫుల్ఫిల్ అయిపోయాయి. అందులో ఎక్కడ డౌట్ పడలేదు. వేసిన ఒక్క డ్యాన్స్ స్టెప్ బిట్టు ఎదిరిపోయింది. శ్రీలీల ఈ సినిమాలు, ఈ మధ్యన శ్రీలీల 1-2 సినిమాల్లో పెద్ద బాగాలేదు, కానీ ఈ సినిమాలో బాగుంది. సో రాశికన్నా కూడా బాగుంది. టోటల్ సెటప్ అంతా కూడా సాధారణంగా ఈ పవన్ కళ్యాణ్ సినిమాలకు వచ్చేసరికి ఇంకొక అపప్రద అంటే ఆయన ఎక్కువ రోజులు కేటాయించరు, ఏదో విధంగా మెల్లిమెల్లిగా కిట్టించేసి ఉంటారు అన్న బ్యాడ్ పాయింట్ ఉంది. బట్ ట్రైలర్ చూస్తే ఆయన ఫుల్ బ్లెడ్జ్డ్గా వర్క్ చేశారని క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రిపీటెడ్ సీన్లు లేవు, దేని సీన్కి ఆ సీను ప్యాకెడ్గా 2 నిమిషాల పాటు అన్ని సీన్లు ఉన్నాయి. ఆ సీన్లన్నీ కూడా సినిమాలో 2 నిమిషాల సీన్ 2 గంటలకు పరుచుకుంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి 100% నచ్చేలాగే ఉంది. డైలాగ్ బాగున్నాయి. జస్ట్ ఒక ఫార్మాట్ ఎంటర్టైన్మెంట్ స్టోరీగా ఉంటే చాలు. సో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని 1-2 డైలాగులు చెప్పాయి. నాకు నచ్చని పదం డ్యాన్స్ అంటే, తెలుగు పదం అంటే అది ఇంగ్లీష్ అంటే అవును ఎప్పుడు మార్చారు అనడం. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఆయన మీద ఆయన వేసిన ఇవన్నీ కూడా సో సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా గట్టిగానే ఉంటుందని క్లారిటీ ఇస్తుంది. ప్రభాస్ సీన్ కానీ, ప్రవీణ్ కానీ సపోర్టింగ్ కమెడియన్స్ ఉన్నారు. అందువల్ల టోటల్గా ఒక హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో పవన్ ఫ్యాన్స్కి ఎలాంటి సినిమా కావాలి, వాళ్ళు
వాళ్ళ హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, ఆయన నోట ఎలాంటి డైలాగులు వినాలనుకుంటున్నారు, ఆయన ఎలాంటి డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కలిపి ఇస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ కథగా చూసుకుంటే ఇక్కడ వరకు చూసుకుంటే మాత్రం మనకు కొంచెం రొటీన్ అనిపిస్తుంది. కానీ రేపు 19 స్క్రీన్ మీద చూస్తే ఏముందన్నది మనకి క్లారిటీ వస్తుంది. కథ ఆ స్క్రీన్ ప్లే ఫార్మాట్ వరకే మనం ఇక్కడ చూస్తున్నాం. ట్రైలర్లో మనకు కనిపిస్తుంది స్క్రీన్ ప్లే ఫార్మాట్. సో దాని వరకు చూసుకుంటే ఈవెన్ అదే కదా, హీరో విలను పోలీస్ ఆఫీసర్ అవినీతి ఫైట్ ఉంది. బట్ అంతకు మించి ఏదో ఉండకుండా పవన్ కళ్యాణ్ ఓకే చేయరు, హరీష్ శంకర్ ఓకే అనరు. సో అంతకు మించి కథ ఏదో ఉండాలి. అదే సినిమాలో చూపించడానికి పక్కన పెట్టి ఉండాలి. ఎందుకంటే రావు రమేష్ క్యారెక్టర్ ఉంది, పార్థిబన్ క్యారెక్టర్ ఉన్నాయి. ఇవన్నీ ఏమి ఉట్టినే ఉండే క్యారెక్టర్లు కాదు కదా. సో సో సరైన కథ ఏదో ఉంది. బట్ తెరీ రీమేక్ అన్నారు. ఆయన లేదు బాబో తెరీ రీమేక్ కాదని చెప్పారు. ఇందులో కూడా తెరీ ఛాయలు ఏమి పెద్దగా కనపడలేదు ఏమీ. సో అంచేత మనం సినిమా కోసం వెయిట్ చేద్దాం. 19న ట్రైలర్ ఏ మేరకు సాటిస్ఫై చేసిందో ఆ మేరకు సినిమా సాటిస్ఫై చేస్తే చాలు, బ్లాక్ బస్టర్ అయిపోతుంది. బయ్యర్లు హ్యాపీ అవుతారు, ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. అంతమించి చాలా కాలంగా సినిమా కోసం వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్ అంతకన్నా హ్యాపీ అవుతారు. సో మైత్రి మూవీ సంగతి చెప్పక్కర్లేదు. సో మొత్తానికి ఒక వారం రోజుల ముందు వచ్చిన ట్రైలర్ మంచి మార్కులతో పాస్ అయిపోయింది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం. సినిమా కూడా హానెస్ట్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా నెక్స్ట్ పాయింట్, మొన్న వీడియోలో నేను అపీల్ చేస్తే చాలామంది నా మీద అభిమానంతో ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దాదాపు 600-700 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. బట్ దాదాపు 11,000 మంది చూస్తే అందులో ఒక 3,000 మంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే, కొత్తగా సబ్ చేసుకున్న వాళ్ళు ఒక 600 మంది అయితే, ఇంకా దాదాపు 6,000 మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైతేనే, నేను ఇచ్చే కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.